ఒక ఛాలెంజ్ తీసుకుంటున్నా 100 days లో 100 డిఫరెంట్ మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెసెస్ గురించి డిస్కస్ చేయబోతున్నా. దీంట్లో మేజర్ గా కవర్ చేసేది తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, అలాగే మెయిన్ రిస్క్ ఏముంటది అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. మైండ్ లో పెట్టుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి ఒక్క బిజినెస్ ఐడియా నాకున్న ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేదా ఆల్రెడీ మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరకు వెళ్ళి కనుక్కున్న ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా. ఈ 100 days 100 బిజినెస్ ఐడియాస్ ఛాలెంజ్ లో నేర్చుకోబోయే నాలెడ్జ్ మీకు ఎక్కడ దొరకదు, ఒక్క చోట ఇక్కడ దొరుకుతుంది. అందులో మీ లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఐడియాని సెలెక్ట్ చేసుకోండి. రెడీ అని కామెంట్ లో మెసేజ్ పెట్టండి. ఛాలెంజ్ రేపటి నుంచి అనుకుంటున్నారా? ఇప్పటి నుంచే. వెల్కమ్ టు ది డే 1 ఆఫ్ లెర్నింగ్ 100 డిఫరెంట్ బిజినెసెస్ ఇన్ 100 days. ఈ రోజు డే 1. మన ఫస్ట్ బిజినెస్ వచ్చేసి నాటుకోళ్ల ఫార్మింగ్ బిజినెస్. రాబోయే రోజుల్లో దీనికి వచ్చే మార్కెటింగ్ ఏ బిజినెస్ కి రాదు. నువ్వు 1000 కోళ్ళని స్టార్ట్ చేసుకోవాలంటే నీకు 3 lakhs ఇన్వెస్ట్మెంట్ కావాలి స్టార్టింగ్ లో. అందులో 2 lakhs షెడ్ కే పోతుంది, 1 lakh మెయింటెనెన్స్ కావాలి. ఈ ప్రాసెస్ ఎలా ఉంటదంటే, నువ్వు 40 రూపాయలు పెట్టి తెచ్చి ఒక కోడి పిల్ల 100 to 120 days లో నువ్వు 300 నుంచి 400 రూపాయల వరకు అమ్ముకోవాలి. అంటే మనం యావరేజ్ గా మన 1000 కోళ్ళని 300కి అమ్ముకున్న 3 లక్షలు వస్తుంది. 1000 కోళ్ళు బ్రతకాలంటే నువ్వు మెయింటైన్ చేసే కెపాసిటీ మీద ఉంటది. దీంట్లో రిస్క్ ఏమంటే వాటికి వచ్చే రోగాలు, వాటిని నువ్వు కంట్రోల్ చేయగలిగితే నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. అలాగే నీకు ఫీడ్ కాస్ట్ ఎక్కువ కాకూడదంటే నువ్వు వెజిటేబుల్స్ అలాగే ఆకుకూరల్ని వాడుకోవాలి. ఇప్పుడు మెయిన్ నువ్వు సెలెక్ట్ చేసుకునే బ్రీడ్, 100లో బ్రీడ్స్ అయితే ఉంటాయి. అసిల్లు, సేలన్, క్రాసులు ఎన్నో ఉంటాయి. నువ్వు సెలెక్ట్ చేసుకుని మార్కెట్ లో ఏది డిమాండ్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకుని పెంచుకోవాలి. మార్కెటింగ్ ఎలా అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు స్మార్ట్ వర్క్ చేయాలి, సోషల్ మీడియాను వాడుకోవాలి, మీ సరౌండింగ్స్ లో మీ షాప్ ఉందని అందరికి తెలిసేలా చేసుకోవాలి. ఓకే, మళ్ళా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ బిజినెస్ ఐడియాతో కలుద్దాం. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అలాగే బిజినెస్ ఐడియాస్ కావాలంటే మన పేజీని అయితే ఫాలో అయిపోండి.